అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అతి భయంకరమైన అడవిలో పురాతనమైన ఈశ్వరీదేవి గారు తపస్సు చేసిన గుహలని చేరుకుందాం. ఆడుకునే వయసులో అంటే 12 సంవత్సరాల వయసులో గుహలోకి వెళ్ళి 26 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన పవిత్రమైన ప్రదేశాన్ని దర్శిద్దాం. అమ్మవారు ఇంత ఘోరంగా తపస్సు చేయటానికి కారణం దైవ స్వరూపులైన శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనుమరాలు. ఈ పురాతనమైన గుహలను చేరుకోవాలి అంటే మనం బ్రహ్మంగారి మఠం నుంచి బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ కట్ అయితే మనం ఈ గుహలను చేరుకోవచ్చు. ఇక్కడ ఒక పుణ్య దంపతులు ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు. వచ్చిన యాత్రికులు ఇక్కడ అన్నం తిని గుహలను దర్శించుకొని వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ అన్నం తినేసి ఇక గుహలకి ప్రయాణం అయ్యాం. ఈ గుహలకి వెళ్ళే దారి, ఈ కొండలు, ఈ చెట్లను చూస్తూ ఈశ్వరీదేవి గారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. బ్రహ్మంగారికి 6గురు సంతానం. వారిలో పెద్ద కుమారుడైన గోవిందయ్య యొక్క పెద్ద కుమార్తె ఈ ఈశ్వరీదేవి. ఈశ్వరీదేవి గారు 12 సంవత్సరాల వయసులో ఈ గుహలలోకి వచ్చి 26 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి బ్రహ్మంగారు లాగానే కాలజ్ఞానాన్ని రచించింది. బ్రహ్మంగారి వంశంలో బ్రహ్మంగారి తరువాత సజీవ సమాధి చెందినది ఈ ఈశ్వరీదేవినే. బ్రహ్మంగారు మహాసమాధి చెందే ముందే తన పెద్ద కొడుకైన గోవిందయ్యని పిలిచి, నా తరువాత ఇంత శక్తులు కలిగినటువంటి వారు నీ వంశంలోనే, నీ ఇంట్లోనే పుడతారు అని ముందుగానే చెప్పారంట. ఈశ్వరీమాత రచించిన కాలజ్ఞానం కొంగల రామాపురం, కొనసముద్రం అనేటటువంటి ఊళ్ళలో ఇప్పటికీ నిత్యం పూజలందుకుంటూ ఉన్నాయి. అమ్మవారు బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞాన వాక్యాలను బోధిస్తూ వినుకొండలో నీటితో దీపాలు వెలిగించటం, బద్వేలిలో బ్రహ్మరాక్షస్కి శాప విమోచనం కలిగించటం లాంటి అద్భుతాలు కూడా చేశారు. ఈ విధంగా దేశ పర్యటన చేస్తూ 80 సంవత్సరాలు దాటిన తరువాత తాతగారిలాగానే సజీవ సమాధిని పొందారు. ఈశ్వరీదేవి సజీవ సమాధి పొందిన ప్రదేశాన్ని బ్రహ్మంగారి మఠం పక్కనే మనం దర్శించవచ్చు. ఎంతో ప్రయాసపడి ఎండలో లాస్ట్కి ఈశ్వరీదేవి గుహలను చేరుకున్నాము. ఈ గుహలని లోపలికి వెళ్ళి చూడాలి అంటే ఒక్కొక్కరికి 20 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల కొండలు, ఆ సీనరీ చూస్తానికి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఈ గుహలలోకి మీరు వెళ్ళినప్పుడు ముఖ్యంగా అబ్జర్వ్ చేయవలసినవి 2. ఎడమ చేతి వైపు ఒక గుహ, కుడి చేతి వైపు మరొక గుహ ఉంటాయి. ఒక సైడు వెళితే శ్రీశైలానికి, ఇంకో సైడు వెళితే తిరుపతికి చేరుకోవచ్చు. ఒకప్పుడు కొంత దూరం వరకు అనుమతించేవారు భక్తులు వెళ్ళటానికి. కానీ ఆ చిన్న గుహలలో ప్రయాణించి భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారనేసేసి వాటిని మూసివేయటం జరిగింది. చూడండి, ఈ గుహలలో వెళుతుంటే అక్క మహాదేవి గుహలలోకి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. తల కిందికి దించుకొని జాగ్రత్తగా నడవాలి, లేకపోతే గనక పైన ఆ కొండరాళ్ళవి తగలటం జరుగుతుంది. వెనకమాలే పూజారి గారు వస్తున్నారు కాబట్టి నేను క్లియర్గా తీయలేకపోవచ్చు. కానీ బయట ఎంత వేడిగా ఉందో లోపల చల్లగా ఉంది. ముందుకు నడుస్తూ ఉంటే స్వెట్టింగ్ వచ్చేలా కూడా ఉంది. జగజ్జనని ఈశ్వరీమాత తపస్సు చేసిన ప్రదేశానికైతే వచ్చేసాము. చూడండి, మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి గృహలని, ఇలాంటి స్థలాలని దర్శించలేము. జై ఈశ్వరీమాత.